చాలండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళే ధన్యత మానవాళి కోల్పోయిందని మనం ఒక మారు ఆలోచించినట్లయితే, దేవును ప్రజలుగా ఉండడానికి ఒక భాగ్యం అనేది ఉంటుంది. అనగా దేవుని ప్రజలుగా ఉండాలంటే నీతి అనేది ఎంత అవసరమో. కనుక ఆ నీతిని సమస్త మానవాళి కూడా కోల్పోయింది. ఈ నీతి ఆదాము దగ్గర మానవాళి అంతా కోల్పోయింది. అయితే దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు గానీ, మానవాళంతటిని ఏర్పరచుకోలేదు. అయితే దేవుడు తిరిగి మనము ఎందుకు మనకు ఆ అర్హత ఇవ్వలేదని ఇంకా చూసినట్లయితే కింద మనకు కనిపిస్తుంది. ఎందుకు నీతిమంతులుగా ఉండలేకపోయామో 12వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. చదవండి 12వ వచనం. చాలండి. కనుక మనం నీతిమంతులుగా ఉండలేకపోవటానికి కారణం ఆదాము, అవ్వ అయితే ఆనాటి నుండి పాపము మానవాళిని ఏలుతూ వచ్చింది. అంతకంతకు మానవాళి దిగజారిపోతూ వచ్చినారు. ఎంతగా అంటే మనకు 12వ వచనంలో దేవుని మార్గాల నుండి తొలగిపోవడమే కాదు గానీ, దేవునికి కంప్లీట్‌గా దూరమై దేవతలను పూజిస్తూ దేవుడెవరో తెలియని స్థితికి మానవాళి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితిని బట్టి దేవుడు అనుగ్రహించిన నీతిని మానవులు కోల్పోయినారు. అందును బట్టి ఆయన ప్రజలుగా ఉండే భాగ్యం సమస్త మానవాళి కోల్పోయింది గనక, ఆయన మందిరంలో ఉండే అర్హత మనెవరికీ లేదు. అయితే దేవుని కృపను బట్టి దేవుడు అందరిని ఎంతో ప్రేమించాడు గనక, జగదుత్పత్తి పూర్వమే మానవాళిని తన స్వరూపమందు సృజించుకున్నాడు గనక, ఎంతో ప్రేమించాడు గనక, ఆయన కోరిక చొప్పున ఆయన చిత్తం ఏమిటంటే అందరూ నీతిమంతులు కావాలి. అందరూ ఆయన ఆయన ప్రజలవ్వాలి, నీతిమంతులుగా తీర్చబడట ద్వారా, తద్వారా ఆయన మందిరంలో నివసించాలనేది ఆయన చిత్తము, ఆయన కోరిక. కనుక చూసినట్లయితే ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుందంటే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 3వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మన మీద మోపబడిన దోషములు భరింపజాలవు. ఇప్పుడు మన పాపము ఎంతగానో అధికమైపోయింది. అయితే ఇక్కడ చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనంలో సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. కనుక దేవుడు ఇలాగున్న పరిస్థితుల్లో మనల్ని నిత్య నరకాగ్నికి శిక్షకు పాత్రలుగా చేయలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు గనుక తిరిగి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి సశరీరుడుగా దేవాతి దేవుడైన ఆయన మన కొరకు ఎంతో దీనునిగా ఈ లోకానికి అరుదించినాడు. అలాగ అరుదించిన దేవుడు ఆయన మనల్ని విమోచించాలని, మనము పాపంలో పడి ఉన్నాము గనుక మన దోషములు భరింపజాలను గనుక ఆయన మన దోషాలన్నిటినీ భరించడానికి ఈ లోకానికి సశరీరుగా వచ్చినారు. అయితే సశరీరుగా వచ్చిన ఆయన 3 సంవత్సరాలు గొప్ప పరిచర్య, మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాదిరిని చూపించినాడు. తదుపరి ఆయన మన దోషాలన్నిటిని భరించడానికి సిలువనెక్కినాడు. సిలువనెక్కిన ఆయన అపసింపబడినాడు, హింసింపబడినాడు, రక్తసిక్తమవునట్లుగా కొట్టబడి పొడవబడినాడు. ఆ రీతిగా తన ప్రాణాన్నంతటినీ ఆ సిలువలో ధారబోసి మనందరినీ కూడా, మన పాపాలన్నిటినీ కూడా మనల్ని కడిగివేసి తన రక్తంలో, ఇక్కడ చూస్తున్నాము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనం చదవండి. చాలండి. కనుక 26వ వచనంలో కూడా చూసినట్లయితే క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. చాలండి. కాబట్టి దేవుడు సిలువలో చేసిన బలియాగం ద్వారా సమస్త మానవాళంతటికీ పాపం నుండి విమోచన అనేది అనుగ్రహించినాడు. ఈ పాపం వల్లే మనము నీతిమంతులుగా తీర్చబడలేకపోయినాం. కనుక ఇప్పుడు దేవుడు ప్రాయశ్చిత్తము సిలువపై చేసినాడు కనుక ఎవరైతే ఆయన నామమందు
ఆయనే నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని విశ్వసించారో, ఈడ కూర్చున్న మనందరంలో ఎవరైతే విశ్వసించినారో మనందరినీ కూడా దేవుడు మన పాపాలన్నిటి నుండి విమోచించినాడు. అంత మాత్రమే కాదు గానీ, ఆ రీతిగా ఎవరైతే ఆ నామందు విశ్వసిస్తారో వారందరినీ కూడా నీతిమంతులుగా తీర్చినాడు. కనుక ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని ప్రజలవుటకు హక్కుదారులు. కనుక దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారు? ఆయన మందిరానికి రావటానికి, ఆయన మందిరంలో నివసించేవారుగా ఉంటారు. కనుక ఇప్పుడు అర్హత లేని మనకు, అన్యులమైన మనకు దేవుడు నీతిమంతులుగా తీర్చడం ద్వారా, ఆయన రక్తాన్నంతటిని ఆ శిలువలో కార్చడం ద్వారా మనకు గొప్ప భాగ్యాన్ని, ఆయన ప్రజల అవుట ద్వారా ఆయన మందిరంలో నివసించే గొప్ప భాగ్యాన్ని తిరిగి దేవుడు మనకు అనుగ్రహించినాడు. కనుక ఇది గొప్ప భాగ్యము. మనము ఎన్ని చదువుకున్నా, ఎన్ని మిద్దెలు మేడల్లో ఉన్నా ఇట్టి గొప్ప భాగ్యం మనకు కలుగదు గానీ, ఆయన మందిరంలో నివసించడం కంటే ఎంతో గొప్ప భాగ్యం అవేమీ కావు. ఆయన మందిరంలో నివసించడం అనేది ఎవరు ఏమి చేసినా పొందుకోలేరు. కేవలం ఆయన కృపను చేత మాత్రమే ఆయన ప్రజలమయ్యాం కనుక, ఆయన మందిరంలో నివసించే భాగ్యం మనందరికీ అనుగ్రహింపబడింది. ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా అట్టి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు గనుక, మనము ఆయన్ను ఆరాధించ బద్దులమై ఉన్నాం. ఇది మొదటిది. తదుపరి చూసినట్లయితే, దేవుడు రక్షింపబడిన తదుపరి దేవుని మందిరానికి నడిపించినాడు. నీతిమంతుడిగా తీర్చి, ఆయన ప్రజలుగా తీర్చి. కనుక ఆయన మందిరానికి నడిపించడం ద్వారా ఆయన మన జీవితాల్లో ఎన్నో మేలులను చేస్తూ వచ్చినాడు. కనుక చూసినట్లయితే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. దేవుడు తన మందిరంలో నివసించే భాగ్యము మనకు అనుగ్రహించడమే కాదు గాని, మనకు అనేకమైన మేలులు ఆయన మందిరంకి నడిపించడం ద్వారా మనకు అనుగ్రహించినాడు. కొన్ని మేలులు చూసుకొని, ఆ మేలులను బట్టి దేవుణ్ణి ఆరాధించుతాము. మొదటిగా చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇరవై 27వ వచనం. చాలండి. మనకి మానవ జీవితానికి ఆహారము, వస్త్రము, నీడ ఎంత అయితే అవసరమో, శాంతి కూడా అంతే అవసరం. మానవుడు సహజంగా ఎన్ని కలిగి ఉన్నా, ఎంతో భోజనం కలిగి ఉన్నా, తినడానికి ఎంత మంచి బెడ్ కలిగి ఉన్నా, ఎంత ఇల్లున్నా, ఎన్ని వసతులు ఉన్నప్పటికీ మనసులో సమాధానము, శాంతి లేకపోతే మానవుని జీవితం వ్యర్థంగానే కనిపిస్తది. కనుక మానవ జీవితంలో మనం చాలా నిర్లక్ష్యం చేసేది ఏంటంటే శాంతి. శాంతి అనేది మానవునికి ఎంతో అవసరమైనది. అయితే దానికోసం మానవుడు అనేకమైన చోట్ల ప్రాకులాడుతూ ఉంటాడు. మనం ఆలోచించినట్లయితే రక్షింపబడిన తదుపరి మనము 2 మార్గాలు, క్షమించండి, మన జీవితాల్లో, మానవ జీవితాల్లో 2 మార్గాలుంటాయి సాధారణంగా. ఒకటి లోకమిచ్చే మార్గము, 2 దేవుడు అనుగ్రహించే మార్గము. 2 మార్గాలున్నాయి గనక మనకి 2 మార్గాల్లో శాంతి ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే 27వ వచనంలో, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. అనగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకంలో శాంతి ఉండదు అనట్లేదు గాని ఉంటుంది. అయితే అది ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఇప్పుడు మనము లోక మార్గం గురించి ఆలోచిద్దాం. లోక మార్గం గురించి ఆలోచించినట్లయితే, లోక మార్గము చాలా విశాలంగా ఉంటుంది. లోకంలో మనం నడిచే మార్గం చాలా మంచిగా కనిపిస్తది. అయితే ఈ మార్గం అంతా కూడా పైన శాంతిగానే ఉంటది. నడిచేటప్పుడంతా చాలా కనిపించడానికి మంచిగా ఉంటది గానీ, అయితే అది చాలా బలమైనదిగా ఉండదు ఆ మార్గము. అనగా ఆలోచించినట్లయితే
ఇప్పుడు ఒక పొర రోడ్డు మీద ఉందంటే, ఒక పొరేసి వదిలేస్తే ఆ రోడ్డు ఎలా ఉంటది? చాలా బలహీనంగా ఉంటది. త్వరగా పాడైపోతది. అలాగుననే ఇది బలము లేనిదే ఒక పొరలాంటిగా మనకు కనబడుతుంది. అయితే అది బలము లేనిదే ఉంటుంది. కనుక లోకమిచ్చే శాంతి కూడా అలాగే ఉంటుంది. కనిపిస్తున్నట్టు ఉంటది గానీ, దాని కింద పెద్ద గొయ్యి ఉంటది. అయితే ఈ శ్రమల్లో ఈ గొయ్యి శ్రమలకు సాదృశ్యంగా ఉంటాయి. పైకంతా బానే ఉంటది. కొంతసేపు శాంతిగానే ఉంటది గానీ, సమాధానంగా ఉంటది గానీ, మానవ జీవితంలో అది పొర చినిగిపోయిన తర్వాత మనం పడిపోతాం అందులో. పడిపోయిన తర్వాత మనిషికి నిస్పృహ, ఆందోళన తప్ప ఏమీ మిగలదు జీవితంలో. కనుక లోకమిచ్చే శాంతి ఇలాగనుంటుంది. అయితే దేవుడిచ్చే శాంతి ఎలాగనని చెప్తున్నాడంటే 27 వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఇంకా చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. క్షమించండి. 7వ వచనం. చాలండి. దేవుడిచ్చే శాంతి మన జ్ఞానానికి, మానవ జ్ఞానానికి మించినది. ఇది ఎవరు ఇవ్వలేనిది. ఈ లోకంలో వేటి యందు కూడా మనకి శాంతి అనేది కలుగదు. కేవలము దేవుని ద్వారా మాత్రమే, దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే ఈ శాంతి అనేది అనుగ్రహింపబడుతుంది. మనం ఒక మారు ఆలోచించినట్లయితే శాంతి అంటే ఏంటి? శాంతి అంటే ఈ భూ సంబంధమైన పరిస్థితులన్నిటిని అధిగమించడం ద్వారా మన శరీరానికి, మనస్సుకి, మళ్ళీ చెప్తున్నాను, ఈ భూలోకము సంబంధమైన పరిస్థితులన్నిటిలో కూడా మనం అధిగమించడం ద్వారా మన శరీరానికి, మన మనస్సుకు, ఆత్మకు మధ్య కలిగే సామరస్యమే శాంతి. ఈ సామరస్యత అనేది మనము భూ సంబంధమైన పరిస్థితులను అధిగమించకపోవటం ద్వారా మనము పొందుకోలేము. అయితే దేవుడు అనుగ్రహించే శాంతిలో మనం ఇది పొందుకోగలం. ఎలాగనంటే ఆయన మన భూ సంబంధమైన జీవితంలో ఆత్మీయంగా ఆయన ఈ పరిస్థితులన్నిటిలో ఆయన అనుగ్రహించే మార్గము ఈ లోకం ఇచ్చేటంత విశాలంగా ఉండదు గానీ, ఆయన ఇచ్చే మార్గము ఇరుకైనదిగా కనిపించినప్పటికీ, మనకు ఎన్నో శ్రమల వంటి గోతులు ఉన్నప్పటికీ మార్గంలో ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన ఉన్నాడన్న నిశ్చయతను బట్టి ఆయన మన శ్రమలన్నిటిలో కూడా మనతో కూడా ఉండి, మనల్ని లేవనెత్తి మనకు తోడ్పాటుగుండి, మనకు సహాయం చేయటం ద్వారా ఈ భూలోక సంబంధమైన పరిస్థితులన్నిటినీ, ఆత్మ సంబంధమైన శోధనలన్నిటిని అధిగమించుతాం. తద్వారా మనకు గొప్ప సమాధానము, మన శరీరం, మనసు, ఆత్మకు మధ్య సామరస్యత అనేది కలుగుతది. తద్వారా మనకి శాంతి అనేది అనుగ్రహింపబడుతుంది. ఇది మనము ఎక్కువ ఆలోచించం. ఇది మనం చాలా తక్కువగా ఆలోచించే విషయం. కనుక శాంతి అనేది మానవునికి ఎంత అవసరం. ఇటు గొప్ప శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది మానవ జ్ఞానానికి మించిన శాంతి. మనం ఎవ్వరి ఊహకు అందనిది. కనుక మానవుడు ఎన్ని ప్రాకులాడినా మన ఈ లోకంలో దొరకనిది శాంతి కనుక, ఇటు గొప్ప శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ శాంతిని బట్టి ఇటు గొప్ప మేలును చేసిన దేవుణ్ణి మొదటిగా దేవుణ్ణి ఆరాధించి బద్దులమై ఉన్నాం. కనుక ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 78వ అధ్యాయము 24వ వచనం. చాలండి. శరీరానికి చాలా కావాల్సింది ఏంటంటే, శాంతితో పాటు మనం చూసినట్లుగా ఆహారం. ఆహారము శరీరానికి అంత అవసరం. కనుక ఈ ఆహారమును దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకి అనుగ్రహించినాడు. ఆ ఆహారాన్ని పరలోక మన్నా అని పిలుస్తారు. అయితే దేవుడు
మనకు రెండవదిగా చేసిన మేలేంటంటే, దేవుడు మనలను పోషించేవాడు. సాధారణంగా ఇప్పటివరకు మనం ఎలాగ పోషింపబడ్డామంటే, మన ఆత్మను అనగా దేవుడు అనుగ్రహించిన ఆత్మ కాకుండా, మన శరీరాన్ని శరీరాశలతో ఇప్పటివరకు మనము పోషించుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు దేవుడు మనకు నూతన ఆత్మని అనుగ్రహించినాడు. కనుక ఈ నూతన ఆత్మకు ఆహారం అనేది ఎంతో అవసరం. కనుక ఇట్టి ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకి ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. అయితే ఈనాడు మనకు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించలేదు గానీ, చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 35వ వచనంలో, ఆనాడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు గానీ, ఈనాడు దేవుడు మనందరి కొరకు తానే ఆహారముగా, జీవాహారముగా ఆకాశం నుండి దిగివచ్చినాడు. ఆయన చేసిన బలియాగం బట్టి ఆయన మన కొరకు జీవాహారమైనాడు. కనుక ఆయన అనుగ్రహించిన ఆహారం ఏంటంటే, ఆయన మాట. ఆయన మాటతో మనలను పోషించే దేవుడు. ఆయన మాట మనకు ఆహారంగా ఉన్నది. అయితే ఈ మాట ద్వారా దేవుడు మనల్ని ఎలాగ పోషిస్తాడు? దేవుడు మనల్ని ఎలాగూ పోషిస్తాడో మనం ఆలోచించినట్లయితే, ఆయన ఈ మాట ద్వారా మనలను బలపరుస్తాడు. అనగా ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో మనకు బలమనేది కలుగుతది. అలాగనే ఆయన వాక్యాన్ని అనుదినము మనకు అనుగ్రహించేవాడు. ఆయన మాటల ద్వారా మనతో అనుదినము మాట్లాడేవాడు. అనగా అనుదిన ఆహారము మనకు దేవుడు దయచేస్తున్నాడు. తద్వారా మనలను బలపరుస్తున్నాడు. పిల్లలకు మనము ఆహారాన్ని ఇస్తాం. ఎందుకు? వాళ్ళు బలపడి ఎదగాలని. అలాగనే ఆత్మీయ జీవితంలో మనము నూతనంగా వచ్చిన తరువాత దేవుడు మనకు ఉన్నతమైన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. అదే దేవుని వాక్యము. దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయంగా ఎదుగుదల మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. అయితే ఈ శక్తి మనంతట మనం పొందుకునేది కాదు గానీ, అనగా మన శరీరము మామూలుగా మనం తినే ఆహారం ద్వారా మన శరీరము దాన్ని జీర్ణించడం ద్వారా మనకు ఆ శక్తిని ప్రొడ్యూస్ చేస్తది. ఉత్పత్తి చేస్తది. అయితే ఇది మన ద్వారా కలిగిన శక్తి కాదు. ఆయన మాట ద్వారా మనలోనికి జీవము ప్రవహిస్తుంది. ఆ జీవం ద్వారా ఆయన మనకు శక్తి అనుగ్రహిస్తాడు. ఈ శక్తి ద్వారా మన ఆత్మీయంగా ఎదుగుతాము. తదుపరి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము వాడబడతాము. ఇటు గొప్ప కార్యము ఆయన ఆహారం ద్వారా, ఆయన పోషించడం ద్వారా మన జీవితాల్లో మనలను ఆ రీతిగా బలపరిచే దేవుడుగా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము క్షమించండి. క్షమించండి. అయితే నేను వెర్స్ మర్చిపోయాను. అయితే దేవుడు రెండవదిగా మనకు అనుగ్రహించేది ఏంటంటే, ఆయన మందిరమునందు మనకు సమృద్ధిననేది అనుగ్రహిస్తాడు. అనగా ఆయన వాక్యాన్ని అనుదినం అనుగ్రహించడం మాత్రమే కాదు గానీ, ఆయన మందిరానికి వచ్చుట ద్వారా, ఆయన మందిరంలో మనకు నివాసం అనుగ్రహించడం ద్వారా, దైవ సేవకుల ద్వారా ఆయన మనకు కావలసిన ఆహారాన్ని దయచేవాడు. అనగా మన ఆత్మీయ స్థితిగతులను ఎరిగి, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు కావాల్సిన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. అనగా మన శరీరానికి బాగోలేనప్పుడు ఒకలాంటి ఆహారం తీసుకుంటాము. బాగున్నప్పుడు ఒకలాంటి ఆహారాన్ని తీసుకుంటాము. అనగా మన శరీర పరిస్థితులు బట్టి పౌష్టికాహారం అనేది మారుస్తూ ఉండాలి. అలాగనే
దేవుడు మనకు కావలసిన ఆహారాన్ని దైవ సేవకుల ద్వారా మనకు అందించేవాడే ఉంటాడు. మన ఆత్మీయ స్థితిని ఎరిగి మనము మన బాధల్లోనూ, మన వేదనల్లోనూ దేవుడు అనేక రీతిలుగా మన స్థితిగతులను ఎరిగి ఆయన వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా సమృద్ధి అయిన ఆహారాన్ని ఆయన మందిరమునందు మనకు అనుగ్రహించేవాడు. ఈ రెండంతల గొప్ప గొప్ప ఉన్నతమైన మేలును ఆయన పోషించడం ద్వారా మన ఆత్మీయ జీవితానికి అనుగ్రహిస్తున్నాడు. ఇది రెండవది. మూడవదిగా చూసినట్లయితే సహవాసము. చూడండి, యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మూడవదిగా దేవుడు మనకు చేసిన మేలు, ఆయన సన్నిధిలో నివసించడం ద్వారా ఆయన మనకు తన సహవాసాన్ని అనుగ్రహించినాడు. దేవునితో సహవాసము మనకు అనుగ్రహింపబడిన మేలు. మూడవదిగా దేవునితో సహవాసము. సాధారణంగా సహవాసం అంటే ఏంటి? ఇద్దరు లేదా అనేక మంది వ్యక్తులతో, అనగా ఒకలాంటి అభిరుచులు కలిసిన వ్యక్తులతో మనము ఏక హృదయంతో కలిసి ఉండేదే, సంబంధం కలిగి ఉండేదే సహవాసము. కనుక సహవాసము ఇప్పుడు మనము దేవునితో కలిగి ఉన్నాము. అయితే ఈ ఇప్పటి వరకు మనము లోకముతో సహవాసం కలిగి ఉన్నాము, ఇప్పుడు దేవునితో కలిగి ఉన్నాము. అయితే ఒకమారు ఈ లోకమునకు దేవుడిచ్చి సహవాసానికి తేడా మనం చూసినట్లయితే, లోకం ఇచ్చే సహవాసం ఎలా ఉంటుందంటే, లోకంలో సాధారణంగా మన సహవాసము మన కుటుంబంతో ఉంటుంది. మన కుటుంబాన్ని పక్కన పెడితే స్నేహితులతో ఉంటుంది. లేదా మనం ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉండాలనుకుంటామంటే, గొప్పవారితో, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో సహవాసం కలిగి ఉండాలనుకుంటాం. అయితే సహజంగా లోకంలో మన సహవాసం చూసినట్లయితే, మనము ఈ సహవాసం మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, తీసుకునేది ఎక్కువ ఉంటుంది కానీ ఇచ్చేది తక్కువ ఉంటుంది. ప్రేమానురాగాలనేవి ఎంతో తక్కువగా మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రం కాదు కానీ దేవుడు చెప్తాడు, లోకంతో స్నేహము వైరం అని చెప్తాడు. ఈ సహవాసము మనలను ఆత్మీయంగా చెరుపు చేయనది. ఇట్టి సహవాసంలో ఇప్పటి వరకు మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మన సహవాసం ఎక్కడుందంటే, దేవాతి దేవునితో, సూర్య చంద్ర నక్షత్రాలు ఈ సృష్టి అంతటినీ సృష్టించిన దేవునితో, అంతటినీ నిర్వహించుచున్న దేవునితో మన సహవాసం ఉంది. కనుక ఇట్టి సహవాసానికి దేవుడు మనల్ని పిలిచినాడు. అయితే ఇట్టి సహవాసంలో మనకు దేవుడు ఏ మేలును అనుగ్రహించినాడో మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఒకటి, సహవాసంలో దేవుడు మనలను దేవునితో సహవాసంలో మనకు కలిగి ఉండే మేలు ఏంటంటే, సహవాసంలో సాధారణంగా మనము ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటాము. ఒకరితో ఒకరు సంబంధం అలాగున కలిగి ఉంటాం, పెంపొందించుకుంటాం. అలాగున వారు మనకు జవాబు ఇవ్వచ్చు, మనకు తోడుగా ఉండొచ్చు, తోడుగా ఉండకపోవచ్చు. అయితే ఈ దేవుడు పిలిచిన సహవాసంలో మన విన్నపాలు, మన మాటలన్నీ ఆలకించేవాడు. అనగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మనము ఎన్ని మార్లు చెప్పినా ఆయన వినటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. మనం ఆలోచించినట్లయితే మన మనవులను ఎవరు వింటారు? సాధారణంగా మన స్నేహితులు మనకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటే, వారు వినటానికి మన దగ్గరలో ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. విన్నా వారు ఏం చేయలేకపోవచ్చు. కొంత మట్టుకే చేయగలరు. దాన్ని పూర్తిగా తీర్చలేరు. అయితే అది పక్కన పెడితే, మనకు దగ్గరైన వారు మన కుటుంబ సభ్యులు. మన కుటుంబ సభ్యుల్లో వృద్ధులను ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే, వారు కొన్నిసార్లు తమ బిడ్డలకు గానీ, లేదా మనవరాలకు గానీ చెప్పిన మాటనే మనము లెక్క చేయం. చేస్తాంలే, చూస్తాంలే, చేసి పెడతాంలే అన్నట్టు మనము ఆలోచిస్తాం. మానవ స్వభావము అలాంటిది. మానవ విన్నపాలు కుటుంబ సభ్యుల సహితము వృద్ధాప్యం అయిపోయినప్పుడు వారి మనవి ఎవరు ఆలకిస్తారు? ఎవరు వింటారు?
మనం వృద్ధాప్యం గుండా వెళ్ళినప్పుడు ఇప్పుడు అందరూ మధ్య వయస్కులు ఉన్నారు. అందరూ యవ్వన ప్రాయంలో ఉన్నారు. వృద్ధాప్యంలో వెళ్ళినప్పుడు మన మనవి ఆలకించేవారు ఎవరు ఉండరు. మన మనవకి విలువనిచ్చేవారు ఎవరు ఉండరు. అయితే ఈ దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన సహవాసానికి పిలిచినాడు కనుక ఆయన మన పరిస్థితులన్నిటిలో కూడా మన విన్నపాలన్నింటిని ఏ సమయంలో చెప్పినప్పటికీ ఆయన సిద్ధ మనసు కలిగి ఆలకించేవాడుగా ఉంటాడు. ఒక రోజా, 2 రోజులా, 1 సంవత్సరమా, 2 సంవత్సరమా అంటే కాదు గానీ, ఆయన ఎల్లకాలము మనము మరణ పర్యంతరము కూడా మన జీవిత కాలమంతా కూడా మన విన్నపాలన్నిటిని వినేవాడుగా, దానికి ఆయన చిత్తంలో ఉంటే దానికి తగిన జవాబిచ్చేవాడుగా కూడా ఉంటాడు. ఆ రీతిగా తన ప్రేమను మన పట్ల చూపుతూ మనల్ని ఎంతవరకు కూడా నడిపించినాడు. మన విన్నపాలన్నిటిని ఆలకిస్తూ వచ్చినాడు. ఇక ముందుకు కూడా మన విన్నపాలన్నిటిని ఆలకించే దేవుడు, తన ప్రేమను చూపే దేవుడు. వీటన్నిటిలో కూడా ఆయన మనకిచ్చేవాడుగా ఉన్నాడు. మనం తీసుకునే వారుగా ఉన్నాం. ఆయనకి ఈ సహవాసంలో ఇచ్చేదేం లేదు. మనల్ని ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయన ఆయన మన ప్రేమను మాత్రమే కోరుకున్నాడు. ఎంతమంది ఈ దినాన్న ఆయన ప్రేమించేవారుగా ఉన్నాం? నిజంగా ఆయన సన్నిధికి వచ్చిన మనము, ఆయన ప్రేమను మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు కదా! ఆయన సహవాసంలో తన ప్రేమను చూపుతూనే ఉన్నాడు కదా ఇంతవరకు. ఆయన ప్రేమను ఆయనలను ఎంతమంది ప్రేమిస్తూ ఉన్నారు ఈ దినం వరకు? జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన గొప్ప సహవాసానికి పిలిచినాడు. ఇటు సహవాసం ఎక్కడా అనుగ్రహింపబడదు. కనుక జ్ఞాపకం ఉంచుకొని ఈ దినానైనా ఆయన సన్నిధిలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీవు రక్షింపబడి తప్పిపోయినప్పటికీ, రక్షింపబడినప్పటికీ, ఆయన ఎంత ఉన్నతమైన సహవాసానికి పిలిచినాడు. ఈ దేవుడు మన తోడ నుండి మన గొప్ప రక్షణ అనుగ్రహించిన వాడు. మన మరణ పర్యంతరం కూడా మన తోడ నుండేవాడు. మన విన్నపాలు ఆలకించేవాడు. ఇటు గొప్ప సహవాసాన్ని మనం కోల్పోతే మనము ఎలాగో నిత్య నరకాగ్ని నుండి తప్పించుకుంటాం. కనుక జ్ఞాపకం ఉంచుకొని మనం ఈ దినమైనా ఆయన్ని ప్రేమించేవారుగా, ప్రేమించడం అంటే ఏంటి? మారుమనసు పొందడమే. ఆయన ఆజ్ఞను నెరవేర్చడమే. కనుక ఆయన ఎవరైతే ఈ దినాన్న ఆయన మారుమనసు పొందితే, ఆయన ప్రేమించేవారుగా ఉంటే, ఆయన గొప్ప సహవాసానికి మనం పిలిచినాడు గనుక, ఆయన గొప్ప సహవాసం మనకు తోడ్పాటుగా ఉంటుంది. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన సహవాసంలో మనకు అనుగ్రహించిన గొప్ప మేలు ఒకటి, ఆయన మన విన్నపాలన్నిటిని ఆలకించి, మనతో మాట్లాడి, మనతో కూడా నుండి, తన ప్రేమను తన కార్యాల ద్వారా మన విన్నపాలన్నిటిని ఆలకించి, మనకు జవాబునిచ్చే దేవుడు. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే, ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు, ఇప్పుడు మనము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. సాధారణంగా స్నేహితులతో సహవాసం కలిగినప్పుడు వారి యొక్క గుణగణాలను, లక్షణాలను మనము పెంపొందించుకుంటాం. అలాగనే దేవుడు తన సహవాసంలో తన గుణగణాలను, తన లక్షణాలను మనకు అనుగ్రహించేవాడు. పోగా పోగా ఆయన తన లక్షణాలన్నిటినీ మనకు మెల్లిగా తన ప్రేమను బట్టి మనకు నేర్పించి, అవి కలిగి ఉన్నట్లు మనకు కృప చూపుతాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఇటు గొప్ప సహవాసములో మనం ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ లక్షణాలన్నిటిని వాడుకొని ఆయన మహిమార్థంగా జీవించే గొప్ప భాగ్యము ఆయనే తన సహవాసంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రెండంతల మేలును దేవుడు చేస్తున్నాడు కనుక మనము ఇటు గొప్ప సహవాసమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు, దేవునితో సహవాసమును అనుగ్రహించినందుకు ఆయన్ని ఆరాధింపద్దులమైనాం. అంత మాత్రమే కాదు గాని, ఆయన సహవాసంలో దేవునితో మాత్రమే కాదు గాని, సకల పరిశుద్ధులతో, సంఘంతో కూడా దేవుడు మనకు సహవాసమును అనుగ్రహించినాడు. అనగా దేవుడు ఎవరైతే మారుమనసు కలిగి ఉన్నారో, ఏక ఆత్మ కలిగి ఉన్నారో, దేవుని ఆత్మ కలిగి ఉన్నారో, ఇప్పుడు మనము ఏక హృదయం అన్నాం కనుక, మనం సంఘంగా ఒక సహవాసమై ఉన్నాం. ఈ సహవాసం పిలిచిన దేవుడు, ఈ సహవాసంలో మనం కుటుంబంగా కలిసి దేవుని పరిచర్య చేసే, మన సుఖదుఖాలు యందు కూడా తోడ్పాటుగా ఉంటూ దేవుని పరిచర్య చేసే గొప్ప భాగ్యము ఈ సహవాసం నందు మనకు అనుగ్రహింపబడుతుంది. ఇటు గొప్ప కుటుంబంలో ఉండే గొప్ప భాగ్యము, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు కష్టపడే గొప్ప భాగ్యము ఈ సహవాసం నందు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇది ఆయన అనుగ్రహించే సహవాసంలో గొప్ప మేలులు. కనుక ఆయనతో సహవాసము, సకల పరిశుద్ధులతో, చారిత్రక సంఘముతో సహవాసం మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమైనాం. ఇది మూడవది. నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంలో 2వ భాగంలో
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుని ఆశ్రయము మనకు సాధారణంగా ఎక్కువ మనం గ్రహించం. దేవుని ఆశ్రయం, దేవుని రెక్కల చాటున భద్రపరచడం అంటే మనం ఏదో అనుకుంటాం. అనగా పెద్ద ఆపదొచ్చేసి మనల్ని తప్పించడం అలా కాదు గానీ, అనుదిన జీవితంలోనే దేవుడు మనకు తన ఆశ్రయాన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే మనం దాన్ని అంతగా గ్రహించం. దేవుడు మనము ఎలాగున ఆశ్రయం అనుగ్రహిస్తాడంటే తన రెక్కల చాటున మనం అనుదినము కూడా మన జీవితాల్లో, భౌతికమైన జీవితాల్లో బయటకు వెళ్ళి క్షేమంగా వస్తున్నామంటే అది ఆయన రెక్కల నీడను అనుగ్రహించు భద్రత. మన కుటుంబాలతో, మన పిల్లలతో మనం ఆనందంగా, క్షేమంగా ఏ రోగాలు లేకుండా జీవిస్తున్నామంటే, ఎంతోమంది ఈ దినాన్న ఎన్నో రోగాల బారిన పడి హాస్పిటల్లంట, ఆయా పరిస్థితుల గుండా క్యూర్ అవ్వలేని డిసీజెస్ గుండా కూడా వెళ్తున్నారు. అయితే దేవుడు వారికంటే మనం గొప్పవారమని కాదు గాని చెప్పట్లేదు గానీ, దేవుని కృపను బట్టి ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయంగా, మనకు భద్రతను అనుగ్రహిస్తున్నాడు. ఇది మనకు కనిపించనిది. అనగా అనుదినము లేస్తాము, మన పనులు జూసుకుంటాము, వెళ్తాము, వస్తాము. అయితే ఏదో ఒక మాట చొప్పున దేవా! ఈ దినం ఇచ్చినందుకు వందనాలు. మీ రెక్కల చాటున ఎంతోమంది దినాలను చూడలేరు. ఈ దినాన్ని మాకిచ్చినందుకు వందనాలని ఊరికే నోటి మాట చెప్తాం. అయితే అటు గ్రహింపుతో మనం దేవుడిని ఆరాధిస్తాము. కొంతమంది ఆరాధిస్తారు, కొంతమంది ఆరాధించరు. అయితే దేవుడు తన రెక్కల చాటున అనుగ్రహించే గొప్ప ఆశ్రయము చాలా గొప్పది. మనము అది ఆలోచించినట్లయితే మనుష్య జ్ఞానానికి అందనిది. ఇటు గొప్ప ఆశ్రయము భౌతికంగా దేవుడు మన కుటుంబం పట్ల, మన వ్యక్తిగతంగాను కూడా మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు గానీ, మనుషుల మాటలను, మనుషుల కపటోపాయాలన్నిటి మధ్య దేవుడు తన పరిచర్య చేయుటకు, అంత మాత్రమే కాదు కానీ భౌతికంగా కూడా మన ఉద్యోగాల మధ్య, ప్రతి విధమైన పరిస్థితుల మధ్య, మనుషులు పన్నే కపటోపాయాలు అన్నిటి మధ్య కూడా మనకు శాంతిని, సమాధానాన్ని, భద్రతను ఆయన రెక్కల చాటున అనుగ్రహిస్తున్నాడు. కనుక ఇటు గొప్ప భాగ్యాన్ని, ఆశ్రయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది మొదటిది ఆయన ఆశ్రయంలో. రెండోదిగా చూస్తున్నట్లయితే భౌతికంగా ఆయన చేసే మేలు ఆశ్రయంలో. ఆయన అనుగ్రహించే భద్రత. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. చదవండి. ఇంకా చదవండి 6వ వచనం కూడా. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయంగా ఏ రీతిగా ఉన్నాడంటే, ఆయన మన భౌతికంగా ఇప్పటి వరకు ఆశ్రయంగా ఉన్నాడని చూసినాము. అంత మాత్రమే కాదు గానీ, ఆత్మీయంగా కూడా సాతాను ద్వారా కలిగే అనేకమైన ఆత్మ సంబంధమైన శోధనల్లోనూ, పోరాటాల్లోనూ కూడా దేవుడు ఆత్మీయంగా ఆయన నామ మహిమార్థమై మనం జీవించే విషయంలో మనకు అనుదినము కూడా సాతానుపై జయమును అనుగ్రహిస్తున్నాడు. మన తల ఎత్తేవాడుగా ఉన్నాడు మన శత్రువైన సాతాను ముందు. అనగా ఉదాహరణకు చూసినట్లయితే మనము సంఘ పరిచర్యను చూసినట్లయితే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా సాతాను పన్నే పన్నాగాలన్నిటిపై కూడా మనకు సంఘ పరిచర్యను నడిపిస్తున్నాడు. అనేకమైన స్థలాల్లో ఈ దినాన్న సంఘ పరిచర్య అనేది ఆగిపోయింది. మణిపూర్ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందుల మధ్య ఆహ్, అనేక మంది హతసాక్షులైపోయినారు. ఈ దినాన్న అక్కడ పరిచర్య జరగట్లేదు. అయితే దేవుని చిత్తమైందది. దేవుని కృపను బట్టి ఈ దినాన్న మన పరిచర్య, దేవుని యొక్క పరిచర్య ఈ స్థలాన్న సంఘపరంగా దేవుడు అనేకమైన రీతులుగా, ఉన్నతమైన రీతిగా మన తల ఎత్తేవాడుగా సమాజంలో ఆయన సాతాన్ని సిగ్గుపరుస్తూ ఈ దినం వరకు కూడా స్వార్థంలోనూ, సంఘ పరిచర్యలోనూ నడిపిస్తూ వచ్చినాడు ఏ ఆటంకం లేకుండా. అంత మాత్రమే కాదు గానీ, మనం కూడా అనేకుల మధ్య సమాజంలో ఆయన మహిమార్థంగా జీవించటానికి మనము అనేకుల మధ్య జీవిస్తున్నప్పుడు వారితో కూడా శోధనలో వా మనము ఇదవ్వకుండా, మనం శోధనలో పడిపోకుండా, వారితో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉన్నట్లు సాతానుపై మనకు జయం అనుగ్రహించి మన తల ఎత్తేవాడుగా ఉన్నాడు. కనుక ఆత్మీయంగా కూడా ఇటు గొప్ప మేలును చేసిన దేవుని, ఇటు గొప్ప ఆశ్రయమును, భద్రతను ఆయన రెక్కల చాటున ఆయన మందిరంలో మనకు అనుగ్రహిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైనాం. ఇది 4వదిగా ఆయన అనుగ్రహించే ఆశ్రయం.
ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు 16 అధ్యాయము 11 వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే 11 వచనంలో జీవమార్గం నీవు నాకు తెలియజేస్తవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనకు చివరిగా అనుగ్రహింపబడిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఈ సన్నిధిలో మనకు ఏ మార్గాన వెళ్ళాలనేది దేవుడు మనకు బోధిస్తాడు ఆయన వాక్యం ద్వారా. అయితే ఇప్పుడు మనకు జీవ మార్గం అంటే ఏంటో తెలుసుకున్నాం. జీవ మార్గం అంటే ఏంటి? అనగా నిత్య జీవాన్ని ఎలాగున స్వతంత్రించుకోవాలో ఈ మార్గంలో మనకు తెలియబడుతుంది. ఈ మార్గంలో మనము ఉండుట ద్వారా దేవుడు నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ మార్గంలో నడుచుట ద్వారా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటాం. కనుక ఇప్పుడు మన చూపు, దృష్టి ఎక్కడుంటుందంటే ఆ రాజ్యంపై ఉంటుంది. సాధారణంగా మనము ఎందుకు బాధపడుతూ ఉంటాము, ఎందుకు సంతోషంగా ఉండలేకపోతామంటే, ఈ లోక సంబంధంగా చూసి, ఈ లోక సంబంధమైన విషయాలను చూసి, అయ్యో! ఇప్పుడు నా పిల్లలు నేను ఉండకపోతే ఎలా ఉంటదో, అనగా ఇప్పుడు నేను నాకు స్థిర నివాసం లేకపోతే ఈ భూమి మీద ఎలాగుంటానన్న ఆందోళనల మధ్య మనకు సంతోషం అనేది ఉండదు. ఆ పరిస్థితుల మధ్య మనకు సంతోషం అనేది ఉండదు. అయితే ఇప్పుడు మనం నిత్య మార్గంలో ఉన్నాము గనుక, మన దృష్టి ఆ రాజ్యంపై, స్థిర నివాసంపై ఉన్నది. కనుక ఈ నివాసాలన్నిటిపై ఉండదు గనుక, ఇప్పుడు మనకేమున్నా, ఏమి లేకపోయినా, పశువుల్లో దొడ్లున్నా, సాల్లో పశువులున్నా, మనకు ఆహారమున్నా లేకపోయినా భౌతికంగా ఆయన ఉంటాడన్న నిశ్చయత, అనగా ఆయన రాజ్యంలో యుగయుగాలు నేనుంటానన్న నిశ్చయత, నిరీక్షణ ద్వారా మనకు గొప్ప సంపూర్ణ సంతోషం అనేది మనకు పొందుకున్నాము. ఇటు గొప్ప సంపూర్ణమైన సంతోషము ఎక్కడా దొరకదు గానీ, ఆయన సన్నిధిలో మాత్రమే మనకు అనుగ్రహింపబడింది. ఆయన ఇటు సంతోషము, సంపూర్ణ సంతోషమును ఆయన జీవ మార్గంలో నడిపించడం ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఇటు సంతోషంతో నింపిన దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైనాం. కనుక ఈ ఐదంతల మేలును దేవుడి సన్నిధికి నడిపించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు. మొదటిగా చూసినట్లయితే ఆయన అర్హత లేని మనకు ఆయన సన్నిధిలో నివాసం ఉండే భాగ్యాన్ని నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా, ఆయన ప్రజలుగా చేయడం ద్వారా, ఆయన గొప్ప విమోచన అనుగ్రహించడం ద్వారానే ఇవన్నీ కలిగాయి. తద్వారా మనం ఆయన సన్నిధికి వచ్చే అర్హత మనకు కలిగింది. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే ఆయన అనుగ్రహించిన మేలుడు ఆయన సన్నిధికి వచ్చడం ద్వారా. మొదటిది శాంతి, రెండవది పోషణ, మూడవదిగా చూసినట్లయితే సహవాసము, నాలుగవదిగా చూసినట్లయితే ఆశ్రయము, ఐదవదిగా చూసినట్లయితే జీవ మార్గంలో నడిపించడం ద్వారా సంపూర్ణమైన సంతోషము. ఈ ఐదంతల గొప్ప భాగ్యాలను అనుగ్రహించిన దేవుణ్ణి మనము ఎంతైనా ఆరాధించి బదులమైనాం. ఈ ఐదంతల్లో కూడా ఆయన మందిర సమృద్ధిలో కూడా మనకు సంతృప్తిని అనుగ్రహించే దేవుడు. రండి చూద్దాము 36వ అధ్యాయము. క్షమించండి. 65వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఈ మేలులన్నిటి అందుకు కూడా దేవుడు మనల్ని తృప్తి తృప్తి అనేది మనకు అనుగ్రహించినాడు. ఈ ఐదంతల మేలులో కూడా ఇటు గొప్ప సమృద్ధినిచ్చిన దేవుణ్ణి, ఇటు గొప్ప కృపకు పాత్రగా చేసిన దేవుణ్ణి మనము ఎంతైనా ఆరాధించే బద్దులమై ఉన్నాము. రండి 97వ కీర్తన చదువుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. 95వ అధ్యాయము, కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చాలండి. కనుక దేవుడు మనకింటి గొప్ప భాగ్యాలు అనుగ్రహించినాడు గనుక, ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని అనుగ్రహించినాడు గనుక, ఇటు గొప్ప అర్హతను అనుగ్రహించిన దేవుణ్ణి, ఇటు గొప్ప మేలులతో తృప్తిపరిచిన దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైనాం. ఆరాధనలో అనుకో.
నీ మందిర సమృద్ధి వలన నా మదినేప్పుడు తృప్తి పొంది తిని. నీ మందిర సమృద్ధి వలన నా మదినేప్పుడు తృప్తి పొంది తిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును.